హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో అందరూ ఏదైతే గుడ్ న్యూస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ప్రజలు అనేది, మనకి ఎప్పుడైతే ఇల్లులు అనేవి పంచడం కానీ, మనకి లిస్ట్ కానీ ప్రిపేర్ అవ్వడం కానీ, అండ్ మంజూరు పత్రాలు అనేవి ఇవ్వడం కానీ, ఏ డేట్న మనకి ఇస్తారు ఆ అప్డేట్స్ అన్నీ తీసుకొని వచ్చానండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి ఏ డేట్ రోజున మనకి ఇంద్రమ్మ ఇల్లులు కానీ ఇస్తారు, అండ్ మనకి ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళు అనర్హులు అని తెలిసిన వాళ్ళకు ఆల్రెడీ ఆస్తులు కానీ ఇలాంటివి కానీ ఉండినా మనం వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. సో ఆ కంప్లైంట్ చేసిన సర్వే మళ్ళీ వచ్చి చెక్ చేసే వాళ్ళకి ఏ పర్టికులర్ డేట్న చెక్ చేస్తారు అవన్నీ నేను మీకు డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే ఈ మంత్ 15th నుంచి వచ్చేసి సో గవర్నమెంట్ అనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంది. అంటే మనకి ఏ డేట్ రోజున మనం ఏం చేయాలి అనేసి, వాళ్ళు ఏం చేయాలి అనేసి డిసైడ్ అనేది చేసుకున్నారు. సో మనకి ఏప్రిల్ టు 17th ఏప్రిల్ వరకు అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే వాళ్ళంతా ఏం డిసైడ్ చేస్తున్నారంటే ఏ గ్రామంలో ఎన్ని ఇల్లులు ఇవ్వాలి అనేసి, అండ్ అన్నీ ప్రాపర్గా వ్యాలిడేట్ చేసిన తర్వాతనే అర్హులు అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకి దీంట్లో. ఇంకా 18th to 21st ఏప్రిల్కి వచ్చేసి లబ్ధిదారులకు ఇంద్రమ్మ కమిటీలో సూచనలు తీసుకొని వ్యాలిడేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వ్యాలిడేట్ చేస్తారు. ఇంకా మనకి 22nd to 30th ఏప్రిల్ వరకు ఎవరైతే ఎంపిక అనేది లబ్ధిదారులని చేశారో వాళ్ళని వచ్చేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఈ సర్వే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ర్యాండమ్గా చెక్ చేస్తారన్నమాట, అర్హులకి ఇచ్చారా లేకపోతే అనర్హులకి ఇచ్చారా అనేసి. ఇంకా మనకి మే 1st అయితే ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ అయితే ఇదే అండి. ఎవరికైతే ఇల్లులు వచ్చిందో అని చెక్ చేసుకోవచ్చు. సిటీలో వాళ్ళైతే వాళ్ళ నియరెస్ట్ వార్డ్ ఆఫీస్ కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి కానీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా విలేజ్లో అయితే మనము గ్రామ పంచాయతీలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వాళ్ళ నేమ్స్ అనేవి వచ్చాయా లేవా అనేసి. ఇంకా మనకి 2nd May to 4th May వరకు ఇల్లు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు, అంటే ఆల్రెడీ ఆస్తులు ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తే కనుక ఆ చర్యలు అనేది మళ్ళీ వాళ్ళపైన తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 2nd to 4th వచ్చేసి ఈ ప్రాసెస్ కానీ చేయొచ్చు. ఇంకా మనకి May 5th to 7th వచ్చేసి ఇల్లులకి ఎవరికైతే మంజూరు చేశారో వాళ్ళకి జిల్లా కలెక్టర్ వాళ్ళు వచ్చేసి పట్టాలు అనేది ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. ఇంకా మనకి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇంకా కమింగ్ టు డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఏవైతే ఒకవేళ డబుల్ బెడ్రూమ్లో అయితే మనకి ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుందో ఒకవేళ అది ఇన్కంప్లీట్ ఉన్నా మనమే ప్రాపర్గా చేసేసుకొని మనము ఉండొచ్చండి. ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే ఎవరికైతే మనకి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తుందో, అంటే గవర్నమెంట్కి ఎలా పాసిబుల్ అవుతే అలా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు. అండ్ ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అంటే మోస్ట్లీ అయితే డబుల్ బెడ్రూమ్ అయితే L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎటు కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసాను అనుకుంటున్నానండి. సో ఇవ్వండి మనకి ఈ 15th ఏప్రిల్ టు మనకి 7th May వరకు ఏ రోజున ఏమేమి జరిగేది అనేది నేనైతే మీకు కంప్లీట్గా చెప్పాను అండ్ మీకు ప్రాపర్గా అర్థమయ్యింది అని కూడా అనుకుంటున్నానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, సో లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.